భక్తులందరికీ కూడా హరే కృష్ణ. ఈ నెల 18వ తేదీ నిర్జల ఏకాదశి అండి. ఈ ఏకాదశికి చాలా రకాల పేర్లు ఉన్నాయండి. పాండవ ఏకాదశి, భీమసేన ఏకాదశి, చంపక ఏకాదశి, వ్యంజుల మహాద్వాదశి, మహా ఏకాదశి, ఇలా రకరకాల పేర్లు ఉన్నాయండి. నిజానికి ఈ నెల 17వ తేదీ ఏకాదశి వస్తుంది, కానీ మనము 18వ తేదీ ఏకాదశి వ్రత పాలన చేస్తాము. 17వ తేదీ ఏకాదశి పగలంతా ఏకాదశి ఉందండి. 18వ తేదీ తెల్లవారుజామున 6:30 వరకు ఏకాదశి ఉంది. కానీ మనము ఈ ఏకాదశి యొక్క పాలన మాత్రము 18వ తేదీ చేస్తామండి. 18వ తేదీ ఎందుకంటే వైష్ణవులు ఎప్పుడు కూడా ద్వాదశి యుక్తమైన ఏకాదశిని పాటించడానికి ఇష్టపడతారు. శాస్త్ర నియమం కూడా ద్వాదశి యుక్తమైన ఏకాదశిని పాటించడం. దశమి కొద్దిగా కూడా వచ్చినా కూడా సూర్యోదయం తర్వాత, ఆ పగలంతా ఏకాదశి ఉంది, కానీ సూర్యోదయం తర్వాత కాస్త దశమి కలిసి ఆ ఏకాదశిని వర్జితం అంటే త్యజించవలని. తర్వాత రోజు ద్వాదశి రోజు ఉంది, కానీ ఏకాదశి కాస్త ఉంది, అయినా కూడా ఆ ఏకాదశిని పాటించవలని. కనుక మనం అందరం కూడా ద్వాదశి యుక్తమైన ఏకాదశిని పాటిస్తాము. ఈ మొత్తము 26 ఏకాదశులు అండి. నెలకి 2 ఏకాదశులు, 12 నెలల్లో 24 ఏకాదశులు, ప్లస్ అధిక మాసంలో 2 ఏకాదశులు, మొత్తం కలిపి 26 ఏకాదశులు అండి. జ్యేష్ఠ మాసము శుక్లపక్షము ఈ వచ్చే ఏకాదశి నిర్జల ఏకాదశి అని అంటారు. నిర్జల అంటే కనీసం జలం కూడా తీసుకోకూడదు. ఈ ఏకాదశి యొక్క మహాత్మ్యము మహదద్భుతం, అత్యంత అధికము. ఈ ఒక్కది ఏకాదశి ఎవరైతే నిర్జల ఏకాదశి చేస్తారో, కనీసం జలం కూడా స్వీకరించకుండా ఈ ఏకాదశిని పాటిస్తారో, వారికి మొత్తం 26 ఏకాదశులు చేసిన ఫలితం లభిస్తుంది. నిజానికి ఏకాదశి యొక్క పాలన, ఏకాదశి యొక్క ఫలితము కృష్ణ భక్తి. మనము ప్రతిరోజు చేసే సేవ, పూజ, ప్రవచనం కానీ ప్రచారం కానీ ఇవన్నీ చేస్తూ ఏకాదశి చేయాలి. అలా కాకుండా ఏకాదశి రోజు మేమేం తీసుకోము, కనీసం నీళ్ళు కూడా తీసుకోమని చెప్పి ప్రతిరోజు చేసే సేవ చేయకుండా ఉంటే మరి లాభం ఏంటి? ప్రతిరోజు చేసే సేవ చేయాలి, ఏకాదశి రోజు కూడా. మరి నీళ్ళు కూడా తీసుకోకుండా సేవ చేయకుండా ఉంటే లాభం ఏంటి? కనీసం నీళ్ళు తీసుకొని సేవ చేయడం కూడా మంచిదే. ఈ నిర్జల ఏకాదశి యొక్క మహాత్మ్యం మనందరికీ కూడా తెలిసిన విషయమే. ఒకసారి వనవాసంలో ఉన్నప్పుడు పాండవులు, వ్యాసదేవులు పాండవుల దగ్గరికి వచ్చారు. పాండవులు వ్యాసదేవుడిని ప్రణామం చేశారు. అప్పుడు వ్యాసదేవులు ఏకాదశి యొక్క మహాత్మ్యం పాండవులకి చెప్తున్నారు. అయ్యా, మీరందరూ కూడా కృష్ణ భక్తులు, మీరందరూ కూడా ఏకాదశి అద్భుతంగా పాటిస్తున్నారు, చాలా అత్యంత అద్భుతం. ఇకపోతే ఈ నెల జ్యేష్ఠ మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి నిర్జల ఏకాదశి, మీరందరూ కూడా తప్పకుండా ఈ ఏకాదశిని తప్పకుండా నిర్జల అంటే జలం కూడా తీసుకోకుండా పాటించండి అంటూ ఉపదేశం చేస్తున్నారు. ఆ ఉపదేశం అయిపోయిన తర్వాత భీమసేనులు వారు వ్యాసదేవులు ప్రణామం చేసి, స్వామి నాది ఒక చిన్న విన్నపం. స్వామి, ఏకాదశి రోజు ఏం తీసుకోకుండా, కనీసం నీళ్ళు కూడా తీసుకోకుండా నేను మాత్రం ఉండలేను. ఏదో విధంగా నాకు కాస్త అనుకూలంగా కొన్ని మాటలు చెప్పండి. నిజానికి భీమసేనుడు యొక్క ఇంకో పేరు భృకోదరుడు.
వృక్ అనే అగ్ని, జీర్ణం చేసే అగ్ని ఆయన పొట్టలో ఉందన్నమాట. అందుకే వృకోదరుడు అంటారు. ఆ వృక్ అనే అగ్ని ఆయన పొట్టలో ఇంత విపరీతంగా అగ్నిని ప్రజ్వలింపజేస్తుంది. ఏం తీసుకోకుండా ఉంటే భీమసేనుడికే కష్టం కలిగిస్తుంది అనమాట ఆ యొక్క అగ్ని, ఆయన పొట్టలో ఉన్న అగ్ని. కనుక ఇంతగా ఆకలిగా ఉండేవారు భీమసేనుడు. ఇంత ఎక్కువగా తీసుకునేవారు, ఆ విధంగానే ఆయన సేవ చేసేవారు. కనుక భీమసేనులు అన్నారు, స్వామి నా వల్ల కాదండి బాబు ఏం తీసుకోకుండా ఏకాదశి చేయడం. అప్పుడు వ్యాసదేవులు అన్నారు, సరే జ్యేష్ఠ మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి, ఈ ఒక్క ఏకాదశి నువ్వు ఏం తీసుకోకుండా కనీసం నీటిని కూడా స్పర్శ చేయకుండా చెయ్యి, 26 ఏకాదశులు చేసిన ఫలితం నీకు లభిస్తుంది అని చెప్పారు. అలాగని చెప్పి ఈ జ్యేష్ఠ మాసంలో శుక్లపక్షంలో వచ్చే రేపు 18వ తేదీ వచ్చే ఏకాదశినే పాటించి, స్వామి మేము పాటించేసాము, ఇంకా అయిపోయింది, ఇంకా ఏ ఏకాదశి చేయాల్సిన అవసరం లేదు, అలా కాదండి. తప్పకుండా అన్ని ఏకాదశులు సమానమే. చిన్న ఏకాదశి పెద్ద ఏకాదశి అంటూ భేదభావం లేదు. కానీ ఇప్పుడు నిర్జల ఏకాదశి, ఆ ఏకాదశి పేరే నిర్జల, వ్యంజలి మహాద్వాదశి. భీమసేన ఏకాదశి, పాండవ ఏకాదశి, చంపక ఏకాదశి, మహా ఏకాదశి, ఇలా రకరకాల పేర్లు. ఈ ఏకాదశిని తప్పకుండా మనమందరము, నిజానికి ఏకాదశి అంటేనే జలం కూడా తీసుకోకూడదు, ఇది ఏకాదశి. ఆ రోజుల్లో ద్వాపరయుగంలో వారేం తీసుకునేవారు కాదు, ఏకాదశి అంటేనే ఏం తీసుకునేవారు కాదు. మిగతా ఏకాదశుల్లో భీమసేనులు అంటే ఈ ఒక్క ఏకాదశినే పాటించారా ఏంటి, ఇంకేం పాటించలేదా ఏంటి? అలాగని కాదు, భీమసేనుల వారు అన్ని ఏకాదశులను పాటించేవారు. అన్ని ఏకాదశుల్లో మిగతా వారు ఏం తీసుకునేవారు కాదు, ఈయన పండ్లు తీసుకునేవారు, అర్థం అదనమాట. కానీ ఇప్పుడు వచ్చి ఈ నిర్జల ఏకాదశి, ఈ ఏకాదశిలో ఆయన నీటిని కూడా స్పర్శ చేయలేదు. కనుక మిగతా ఏకాదశుల్లో ఆయన పండ్లు తీసుకునేవారు, మిగతా పాండవులు, మిగతా కుంతీదేవి, ద్రౌపది వీరు పండ్లు కూడా తీసుకునేవాళ్ళు కాదు. ఆ రోజుల్లో అసలు ఏకాదశి అంటేనే ఏం తీసుకోకూడదు. కానీ కాల ప్రభావం వల్ల మరి ప్రస్తుతం ఇప్పుడు అసలు ఏం తీసుకోకుండా, ఏ సేవ చేయకుండా పడుకునే బదులు కాస్త నీరు తీసుకొని, లేకపోతే ఈ ఏకాదశికి నీరు తీసుకొని ఏకాదశి చేయడం ఉత్తమం. అసలు ఏం తీసుకోకుండా ఉండలేకపోతే, స్వామి మేము ఉండగలము, నీటిని కూడా తీసుకోకుండా ఉంటే అతి ఉత్తమం. ఒకవేళ నీటిని తీసుకొని మేము సేవ చేయగలము, ఒకవేళ నీటిని తీసుకొని కూడా మేము సేవ చేయలేము స్వామి, కొన్ని పండ్లు తీసుకొని ఉంటాము అంటే వంట జోలికి వెళ్లకుండా కేవలం పండ్లు తీసుకొని అయినా ఉండగలం అన్నవారు అతి ఉత్తమం. కనుక ఈ నిర్జల ఏకాదశి పేరే నిర్జల ఏకాదశి. కనుక మనమందరం కూడా కనీసం నీటిని కూడా గ్రహించకుండా ఈ ఏకాదశిని పాటిద్దాము. అలాగే పాటిస్తూనే మన సేవల్ని మనం చేసుకున్నాము. హరే కృష్ణ.